యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండువారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడి ఉండెను. గమనించారండి? ప్రతి ఒక్కరము మనము ఏ మాటలైతే మాట్లాడుతూ ఉన్నామో, ఎలాంటి మాటలు మన నోట నుంచి బయటికి వస్తూ ఉన్నాయో అట్టి మాటలు దేవుడు చెవియొగ్గి వింటాడంట. జాగ్రత్త. 4-5 కలిసినప్పుడు నీ మాటల ధోరణి ఎలా ఉంటుందో, ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్పుకుంటూ మాట్లాడుతున్నావా, లేదు దేవుని యొక్క మాటలు మాట్లాడుతున్నావా, ఆరోగ్యకరమైన మాటలు నువ్వు మాట్లాడుతున్నావా, నీ నోటి నుంచి ఎలాంటి మాటలు వస్తున్నాయో ఒక్కసారి నువ్వు గమనించు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఏ మాటలు మాట్లాడుతున్నావో ప్రతి మాట దేవుని యొక్క జీవ గ్రంథమందు, జ్ఞాపకార్థ గ్రంథమందు లిఖించబడతా ఉన్నాయి అని గుర్తుపెట్టుకోవాలి. ఈ వాక్యం అదే సెలవిస్తూ ఉంది. కాబట్టి నువ్వు ఎక్కడైతే కూర్చుంటున్నావో, నువ్వు ఎక్కడైతే మాట్లాడుతూ ఉన్నావో అక్కడ నీ మాటలు ఏ మాటలు వస్తూ ఉన్నాయో జాగ్రత్త కలిగి మాట్లాడాలి అని ఈ దినమున్న దేవుని యొక్క మాట మనల్ని హెచ్చరిస్తూ ఉంది. ఒక గ్రంథము నీ కొరకు లిఖించబడతా ఉంది, నా కొరకు లిఖించబడతా ఉంది. కాబట్టి భయము కలిగి జాగ్రత్తగా ఉండాలి అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అంత మాత్రమే కాదు, కీర్తనల గ్రంథంలో 1వ అధ్యాయంలో ఉంది కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గములో నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. నిజమేనండి, దుష్టుల ఆలోచనలు పక్కత్రోవ నడిపిస్తుంది, పాపుల మార్గము నిన్ను నరకానికి నడిపిస్తుంది. అందుకనే అపహాసకులు కూర్చునే చోట నువ్వు కూర్చొనక, ఇదిగో దేవుని యొక్క దూతలు సంచరిస్తూ ఉన్నారు, వారు గమనిస్తూ ఉన్నారని నువ్వు గ్రహించి మంచిగా నీ మాటలు ఉంచుకొని అదే మంచి సహవాసము నువ్వు కలిగి దేవునికి నచ్చినట్లుగా అనేక మందితో నువ్వు నీ మాట ఉప్పు వేసినట్లుగా ఉంటే దేవుడు ఆ మాటలను మెచ్చుతాడు, చెవియొగ్గి ఆయన వింటాడంట. కాబట్టి నీవు మాట్లాడుతూ ఉన్నప్పుడు నీ నోటి మాటలను జాగ్రత్తగా ఉంచుకోవాలి అని ఈ దినమున మీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. అలా నడుచుకుంటాం కదా. ప్రైజ్ లార్డ్.